విశాఖలో 89 అడుగుల భారీ గణనాథుడు కొలువై భక్తులకి దర్శనమిస్తున్నారు. ప్రతి ఏటా మాదిరిగానే విశాఖలోని గాజువాకలో భారీ గణనాథులు కొలువై ఉత్సవాలకి సిద్ధమయ్యారు. గాజువాకలో కొలువైన భారీ గణపతి మండపం నుండి మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి జార్జ్ అందిస్తారు. నగరంలో గణనాథుని ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఏపీలోనే అత్యంత ఎత్తైన గణనాథుడు విశాఖలో కొలువు తీరాడు. మనం చూసుకున్నట్లయితే 89 అడుగుల విగ్రహాన్ని ఇక్కడ గాజువాకలో ప్రతిష్ఠించడం జరిగింది. పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ అన్ని వాటర్ పెయింటింగ్స్ అలాగే మట్టితో తయారు చేసిన 89 అడుగుల విగ్రహానికి ఇక్కడ పూజలు అనేవి నిర్వహించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కేఎన్ఆర్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని తెలుసుకుంటే సార్ ఎట్లా అనిపిస్తుంది? ఈరోజు వినాయక చవితి పండుగ జరుపుకుంటున్నారు. పర్యావరణానికి పెద్దపీట వేస్తూ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఎట్లా ఉంది? ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాజువాక వినాయకుడి ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి వినాయక చవితి రోజు కూడా ఇక్కడ భారీ గణనాథుని ఏర్పాటు చేసి భక్తులందరికీ కూడా మరి దర్శనార్థం ఇక్కడ ఉచితంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈసారి ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ గణేష్ గారి ఆధ్వర్యంలో మహా ఉచ్చిష్ట గణపతి 89 అడుగులు వెడల్పు 30 అడుగులు పైగా ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం మరో ప్రత్యేకత ఉంది. మన అయోధ్య బాలరాముని యొక్క రూపంతో చాక్లెట్తో తయారు చేసినటువంటి అయోధ్య బాలరాముని కూడా భక్తులందరికీ దర్శనార్థం ఇవ్వడం జరుగుతుంది. మీరు చెప్పినట్లుగా పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వాడకుండా కేవలం మట్టి, వెదురు, వరిగడ్డి ఇవే వాడి చాలా చక్కగా కళాకారులు గత 2 నెలలుగా జీవకాలు ఉట్టుపడే విధంగా తయారు చేశారు. భక్తులందరికీ కూడా ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో బారికేడ్స్, తీర్థప్రసాదాలు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. గణపతి నవరాత్రుల సందర్భంగా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ 72వ వార్డులో కొస్రెడ్డి గణేష్ గారు ఆయన యొక్క మిత్రబృందం కూడా 89 అడుగులు ఎత్తైనటువంటి వినాయకుని యొక్క విగ్రహాన్ని ప్రజల దర్శనార్థం ఏర్పాటు చేయడం జరిగింది. కనుక వార్డు కార్పొరేటర్గా వారికి నేను ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. రెండోది ఏంటంటే హైదరాబాద్లో ఖైరతాబాద్లో వినాయకుడే అతిపెద్ద విగ్రహం అనుకున్నట్లయితే గత అనేక సంవత్సరాల నుంచి కూడా కొస్రెడ్డి గణేష్ గారు వారి యొక్క మిత్రబృందం ఏంటంటే లంకా గ్రౌండ్లో పెద్ద వినాయకుడిని పెట్టి 21 రోజులు ఏంటంటే ప్రజల దర్శనార్థం ఉండటం జరిగింది. కనుక ఈసారి ఏంటంటే గాజువాక సండ్రాన్పాలెంలో వారు ఇది ఏర్పాటు చేశారు. కనుక గ్రేటర్ విశాఖలో ఉన్నటువంటి ప్రజానీకం భక్తులందరూ కూడా ఏంటంటే ఈ విగ్రహాన్ని దర్శించుకోవాల్సిందిగా వార్డు కార్పొరేటర్గా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. వినాయకుడి విగ్రహం అంటేనే చాలామంది కూడా ఖైరతాబాద్ విగ్రహం అని అనుకుంటారు. కానీ ప్రతి ఏడాది కూడా గాజువాకలో భారీ విగ్రహాన్ని అనేది ఏర్పాటు చేసి భక్తులకు అందుబాటులో ఉంచుతూ ఉన్నారు. భక్తులు ఎప్పటి నుంచి ఎలా చేస్తారు? ఎట్లా ఒక 8 సంవత్సరాల కిందటి వరకు కూడా వినాయక చవితి అంటే పెద్ద భారీ వినాయకుడు అంటే ఖైరతాబాద్ వినాయకుడిగా నామకరణం చెందింది. కానీ 8 సంవత్సరాల నుంచి కూడా గాజువాక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కొసిరెడ్డి గణేష్ ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో గాజువాకలో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ భారీ వినాయకుడిని నిర్మించడం అవుతుంది. ఈసారి కూడా ఉచ్చిష్ట వినాయకుడిగా నామకరణం చేసి వినాయకులను నెలకొల్పడం జరిగింది. అలాగే 7 టన్ను చాక్లెట్స్తో 14 అడుగుల బాలరాముని విగ్రహాన్ని కూడా ఏదైతే మన అయోధ్యలో ఉందో సేమ్ అలాగే ఇక్కడ కూడా దించడం జరిగింది. ప్రత్యేకంగా గాజువాక నియోజకవర్గంలో ఈ పెద్ద విగ్రహం ఏర్పాటు చేయడంలో మంచి పేరు ప్రఖ్యాతులు కొసిరెడ్డి గణేష్ వాళ్ళ టీం ఆధ్వర్యంలో బాగా కార్యక్రమం జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా శ్రీనగర్లో ఏర్పాటు చేసిన విగ్రహానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం అంతా దేవుని దర్శించుకుంటారని చెప్పి కోరుకుంటున్నాం. భక్తులకు ఎన్ని రోజుల పాటు పూజలు? స్వామివారికి ఈరోజు ఉదయం 11:20 నిమిషాలకి తొలి పూజ అందుకున్నారండి. ఈ నెల 29వ తారీఖు సాయంత్రం 4 గంటలకి కృష్ణా గోదావరి జలాలతో పాలు పంచామృతాలు స్వామివారికి అభిషేకం చేసిన అనంతరం ఫైర్ ఇంజిన్ సాయంతో స్వామివారికి ఇక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుందండి. మనం ఖైరతాబాద్ వినాయకుని విగ్రహంతో పాటు ఏపీలోనే అత్యంత విగ్రహం ఇక్కడ విశాఖ గాజువాకలో కొలువు తీరడంతో కాకుండా మరొక ప్రత్యేకత చాక్లెట్కు సంబంధించి చాక్లెట్తో బాలరాముడిని సైతం కూడా తయారు చేశారు. అయోధ్య రాముడు ఏ విధంగా ఉంటారో అదే ప్రతిమను సైతం కూడా ఇక్కడ రూపొందించారు. నిమజ్జనమైన తర్వాత 29వ తేదీన నిమజ్జనం తర్వాత భక్తులందరికీ దాన్ని పంచనున్నట్లు ఇక్కడున్న నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నరేష్తో జార్జ్ 10 టీవీ విశాఖ.